హరే కృష్ణ, జై శ్రీరాధ. వెల్కమ్ టు ద భగవద్గీత లెర్నింగ్స్. నేను ఇక్కడ భగవద్గీత టీచింగ్స్ చెప్పను, భగవద్గీత లెర్నింగ్స్. భగవద్గీతను మన జీవితంలో ఎలా అప్లై చేయాలో అది మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. నేను చెప్పాలనుకుంటే భగవద్గీత శ్లోకం చదివి దాని భావము అలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ అలా చెప్పకూడదు. ఎందుకంటే చెప్పడానికి నాకైనా వినడానికి నీకైనా ఇద్దరికి అది తప్పే. ఎందుకు? చెప్పేవాడు ఎలా ఉండాలి? ఆధ్యాత్మిక గురువై ఉండాలి. గురువు అంటే ఒక గురువు నుంచి శిష్యరికం పొంది మళ్ళీ వాడు గురువు స్థాయిని పొందితే అప్పుడు గురువు ట్రాన్స్ఫర్ చేస్తాడు. సో అలా గురువైన వాళ్ళ దగ్గర మాత్రమే మనం భగవద్గీత వినాలి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చెప్తుండే కదా వీడు భగవద్గీత అని చెప్పేసి అట్లా వినొద్దు. ఎవరి దగ్గర వినాలో తెలుసుకోండి. ఫస్ట్ మీ గురువుని అన్వేషించండి మీరు. అండ్ సెకండ్, కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ నేనేం చెప్తానంటే అందరూ అసలు భగవద్గీతని భగవద్గీతని ఎలా అర్థం చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. నేను ఆ దృష్టికోణం మీకు ఇవ్వడానికి ట్రై చేస్తా అంతే. నన్ను మీరు జస్ట్ ఒక ఫ్రెండ్ లెక్క ట్రీట్ చేయొచ్చు. ఐఎమ్ నాట్ యువర్ గురు. అండ్ నాకు అంత సీన్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు నాలాంటి ఎవడు పడితే వాడు ఇట్లా మైకు లైట్ పెట్టుకుని ఎవడ పడితే వాడు గురువు అవ్వలేడు. దానికి ఒక అర్హత ఉంటుంది. సో కమింగ్ టు ద పాయింట్, భగవద్గీత ఎందుకు, అసలు ఏంటిది భగవద్గీత రోల్ అంటే, ఒక మనిషి సెల్ఫ్ రియలైజేషన్ అవ్వడానికి వానికి కావాల్సినంత నాలెడ్జ్, అబండెంట్ నాలెడ్జ్ ఉంటుంది భగవద్గీతలో. సో భగవద్గీతలో మొత్తం 18 చాప్టర్స్ ఉంటాయి, 700 శ్లోకాలు ఉంటాయి. భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ లో వచ్చేసి ఓన్లీ సెట్టింగ్ ద సీన్, అంటే యుద్ధరంగం, కురుక్షేత్ర యుద్ధ భూమిలో కౌరవులు పాండవులు. ఈ కౌరవులు వచ్చేసి 11 అక్షౌహిణీల సైన్యం ఉంటది. ఒక అక్షౌహిణి అంటే చాలా ఏనుగులు, గుర్రాలు, ఇట్లా ఒక సెట్ ని కలిపి ఒక అక్షౌహిణి అంటారు. ఇట్లాంటి సెట్స్ 11 కౌరవుల దగ్గర ఉంటాయి, 7 మాత్రమే పాండవుల దగ్గర ఉంటాయి. సో ఈ సెట్టింగ్ ద సీన్, ఈ ఆర్మీ అరేంజ్ అయ్యే విధానం, వాళ్ళ వ్యూహాలు ఉంటాయి చూడండి, ఈ వ్యూహ రచన అంతా జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఈ యుద్ధంలో కొట్లాడేది 2 సెక్షన్స్, ఒకటి పాండవులు, ఒకటి కౌరవులు. ఈ కౌరవులు ఎవరంటే ధృతరాష్ట్రుడి కొడుకులు. ధృతరాష్ట్రుడు ఎవరు అంటే హస్తినాపురానికి రాజు. అతను గుడ్డివాడు. చిత్రం ఏంటిదంటే అసలు అంత గుడ్డివాడైనా లోకాన్ని చూడకుండా మాత్రం ఆయనను మాయ ఎంత గట్టిగా గమ్మేసిందంటే, వాళ్ళ కొడుకులు చేసేది అధర్మం అని తెలిసినా కూడా రాజ్యం వాళ్ళకే కట్టబెట్టాలని ట్రై చేస్తాడు. అది అంత ఘోరంగా ఉంటది మాయ అంటే. అసలు లెక్క ప్రకారం చూస్తే రాజ్యం పాండవులది, కానీ అయినా రాజ్యం పాండవులకు ఇవ్వకుండా వీళ్ళకే కట్టబెట్టాలని చూస్తాడు. ఎందుకు రాజ్యం పాండవులది ఎట్లయితది అని అంటే, ఈ ప్రపంచాన్నంతా సాధించి పాండురాజు కొంచెం రిలాక్స్ అయిదామని అడవులలోకి వెళ్తాడు. అడవులలోకి వెళ్ళినప్పుడు ఒక రోగం వచ్చి ఆయన అక్కడ చనిపోతాడు. చనిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళ పిల్లలతో సహా హస్తినాపురానికి తిరిగి వస్తారు. అలా తిరిగి వచ్చినప్పుడు పాండురాజు లేడు కదా. పాండురాజు చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు పిల్లలే, వాళ్ళని రాజులు చేయలేరు. అందుకనే గుడ్డోడైనా కూడా ధృతరాష్ట్రుడిని రాజుని చేస్తారు. ఇక ఈ పిల్లలందరూ కలిసి పెద్దగైనాక ఏమైతది అని అంటే, ధృతరాష్ట్రుడికి ఒక ఆలోచన వస్తుంది. నేనే కదా రాజుని, నా పిల్లలే అయితే రాజులు కావాలి, ఎందుకు పాండు పిల్లలు కావాలి అని ఆలోచిస్తాడు. అసలు రాజ్యం ఎవరిది? ధృతరాష్ట్రుడికి ఆ రాజ్యం ఎలా వచ్చిందని మర్చిపోతాడు ధృతరాష్ట్రుడు కూడా. సో అలా మాయకి మనం ఎంత గట్టిగా అటాచ్ అవుతామంటే అది చాలా ఫాస్ట్ ఒక మ్యాగ్నెట్ లా పట్టుకుంటది మనల్ని. ఇలా రాజ్యం కొడుకులకు అప్పచెప్పాలి అనే ఒక్క ఆలోచనతో చాలా దుష్కార్యాలు చేస్తాడు, చాలా అధర్మాలు చేస్తాడు ఆయన. ఇక్కడ ధృతరాష్ట్రుడికి ఉన్న బేసిక్ థాట్, బేసిక్ ప్రిన్సిపల్ ఏంటిది అని అంటే, నా కొడుకులు 100 మంది ఉన్నారు, కానీ పాండు కొడుకులు అసలు 5గురే ఉన్నారు, ఈజీగా మూసేత్తాం వాళ్ళని అని అనుకుంటారు. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటిదంటే, పాండవుల సైడ్ ధర్మం ఉన్నది. ధర్మం ఎటు సైడ్ ఉంటే కృష్ణుడు అటే ఉంటాడు, కృష్ణుడు ఎటు సైడ్ ఉంటే విజయం అటే ఉంటది. సింపుల్. కృష్ణుని ఎదురుగా అసలు ఎవ్వడు నిలబడలేడు. అయితే ధృతరాష్ట్రుడు ఇట్లా నా కొడుకులు 100 మంది, వీళ్ళు 5గురే కదా అని ఈ ఆలోచన ఎప్పుడైతే సంజయుడికి చెప్తాడో, అప్పుడు సంజయుడు ఒక మాట అంటాడు. రాజా, మీరు అనుకుంటున్న ఏదైతే వ్యూహరచన ఉందో అది అంత తేలికమైనది కాదు. అక్కడ ధృతరాష్ట్రుడి కొడుకులు కౌరవులకి ఎదురుగా ఉన్నది ఎవరు? సామాన్యులు కాదు. ఈ విశ్వంలోనే సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అయిన అర్జునుడు, అతని రథాన్ని నడిపిస్తున్న సాక్షాత్తు పరమాత్మ కృష్ణుడు ఉన్నాడు. సాక్షాత్తు ఆ పరమాత్మనే అర్జునుడికి తోడుండి ధర్మాన్ని నిలబెడదామని ట్రై చేస్తున్నాడు. అలాంటి వాళ్ళకి ఎదురుగా ఎవ్వరూ నిలబడలేరు. మీరు అనుకుంటున్న ఏదైతే విజయం ఉందో అది అంత సాధారణంగా వచ్చేదైతే కాదు అని సంజయుడు అంటాడు. ఇక్కడ అసలు గమ్మత్తు ఏంటిదంటే, కృష్ణుడు పరమాత్మ అని ధృతరాష్ట్రుడికి తెలుసు. తెలిసినా కూడా నాకు రాజ్యం కావాలి అనే కాంక్షతో ఈ పనులన్నీ చేస్తా ఉంటాడు. అసలు పాండవులదే కదా రాజ్యము, పాండవులకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఈ లొల్లేం ఉండదు కదా, ఆయన 100 కొడుకులు బతికేటోళ్ళు కదా, అయినా ఏదో ట్రై చేద్దాం, ఏదో సాధించడానికి పోదామని పరమాత్మకి ఎదురుగా పోతారు. ఏమైతారు? అందరినీ మూస్తాడు. సో ఇది మాయ ప్రభావం ఇట్లుంటది. ఈ మెటీరియల్ నేచర్ మనం వీటన్నిటిని దాటుకొని ఆ పరమాత్మని చూసే దృష్టి మనకు రాదు. ఎందుకు అనంటే మనం వీటన్నిటికీ అంత అటాచ్ అయి ఉంటాం. అండ్ ఇక నెక్స్ట్ ఏం అవుతుందంటే, 2 ఆర్మీస్, ఇటు పాండవులు ఇటు కౌరవులు, ఇద్దరు యుద్ధ భూమిలోకి వస్తారు. వచ్చినాక ధృతరాష్ట్రుడు సంజయుడిని ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఏం చేస్తున్నారు వాళ్ళు అని. అరే నువ్వు తన్నుకోల్లిగా బై అని పంపించినాక అక్కడ యుద్ధం జరగకుండా ఇంకేమైనా జరుగుతుందా? అక్కడ ధృతరాష్ట్రుడు ఏ సెన్స్తో అడిగినానంటే, బై ఛాన్స్ పాండవులు ఏమన్నా వెనక్కి వెళ్తారేమో, ఎక్కడ అన్నలు అని గౌరవం ఇచ్చి, వాళ్ళకు కొంచెం విలువలు ఎక్కువ ఉంటాయి కదా పాండవులకు, ఎక్కడ వాళ్ళు అయ్యో మా అన్నలు అని చెప్పేసి వెనక్కి వెళ్తారేమో అని
కొంచెం ధృతరాష్ట్రుడు ఆ చిన్న హోప్ పెట్టుకుంటాడు. అంత రాజ్యం కావాలనే కాంక్షతో అంత రిస్క్ చేస్తున్నా కూడా మనసులో కొంచెం చిన్నగా భయపడుతూ ఉంటాడు. ఇక అధర్మాన్ని చేసే వాళ్ళందరూ కురుక్షేత్రంలో అలా ఒక్క సైడ్ తీసుకున్నాక కృష్ణుడు అంత ఈజీ వదిలేస్తాడు వాళ్ళందరినీ? నెవర్. ఆ తర్వాత ఏమైందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. హరే కృష్ణ, రాధే రాధే, జై శ్రీరామ్.